షైన్ టెక్ మీ ఇంటిని మరింత అందంగా మార్చాలనుకుంటున్నారా? స్పెషల్ అట్రాక్షన్ తో పాటు లివింగ్ కి పర్ఫెక్ట్ సొల్యూషన్. యూపీవీసీ విండోస్ అండ్ డోర్స్, బొంటాడా గ్రూప్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. బీఆర్ఎస్ తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తీసుకున్నటువంటి సంచలన నిర్ణయం మీద విమర్శలు చేస్తూనే ఉంది. ప్రజాస్వామ్యాన్ని నిట్ట నిలువున కూలీ చేసేసింది కాంగ్రెస్ అని చెప్పి విమర్శలు చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే 5 పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఎమ్మెల్యేల మీద వాళ్ళకి క్లీన్ చిట్ చేశారు. వాళ్ళు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే. బీఆర్ఎస్ వాళ్ళ మీద ఏదైతే పిటిషన్ వేశారో దాన్ని నిరూపించలేకపోయిందని చెప్పి క్లీన్ చిట్ ఇచ్చిన పరిస్థితుంది. దీని మీద పొలిటికల్గా తెలంగాణలో 2 పార్టీల మధ్య రాజకీయ వేడి రగిలినటువంటి పరిస్థితుంది. దీని గురించి మనం మాట్లాడదాం. బీకాన్ పొలిటికల్ స్ట్రాటజీస్ కమ్ అనలిస్ట్ కూడా మధు గారు మనతో ఉన్నారు స్టూడియోలో. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నిన్న స్పీకర్ గారి సంచలన నిర్ణయం మీరు ఊహించిందేనా ఆ నిర్ణయం? అది అంటే నిర్ణయం ఎలాంటిదైనా కానీ మాకు రాజ్యాంగంతో వీటితో సంబంధం ఉండదు కాబట్టి కోర్ అనలిస్ట్ స్ట్రాటజిస్ట్లం కాబట్టి అది మేము ఊహించిందే. అంటే స్పీకర్కి నిర్ణయాధికారం ఇచ్చినారు, ఆయన ఏ డిసిషన్ తీసుకుంటే అది తప్ప ఒప్ప అనేది అంతరాత్మగా చేసి ఉంటుంది. ఇప్పుడు ఎమ్మెల్యేలు మనం ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఎట్లా ప్రమాణ స్వీకారం చేస్తారు? రాజ్యాంగం లోబడి దైవ సాక్షిగా ప్రమాణం చేస్తారు. అది జరుగుతాయా? జరగవు. అంటే రాజకీయాల్లోకి వచ్చినాక వాళ్ళ గారు ఎట్లుంటుందంటే వ్యవస్థ సిస్టమ్ను ఎంత మంచిగా ఉండాలనుకున్నా రోజు డైనమిక్ సిస్టంలో వర్కౌట్ కావాలి. ఇప్పుడు కోర్టులో మనము ఏదో పెడతారు, భగవద్గీత సాక్షిగా అంత నిజమే చెప్తామంటారు. సాక్షులు అంత నిజం చెప్తారా? చెప్పరు. అంటే మనకు ఉన్నటువంటి సొసైటీ అట్లా ఉంది, రాజకీయ వ్యవస్థనే అట్లా ఉంది. కాబట్టి అది తప్ప ఒప్ప కాదు. స్పీకర్కు ఒక రాజ్యాధికారం నిర్ణయాధికారం ఇచ్చినారు, ఆయన డిసిషన్ తీసుకున్నాడు. తప్ప ఒప్ప అంటే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్తారు? తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, తర్వాత వీళ్ళందరూ మినిస్టర్లు అయ్యారు, సబితా ఇంద్రారెడ్డి గారు, వాళ్ళు ఎక్కడ గెలిచినారు, ఏ పార్టీలో గెలిచినారు, ఏ పార్టీలో మినిస్టర్ అయినారు అని చెప్తారు. సో జరిగేటువంటి క్రమం రాజ్యాంగబద్ధంగా వాళ్ళు చేసినారు, 2/30 జాయిన్ చేసుకొని చేసినారు. ఇక్కడ వీళ్ళు కొంచెం పొలిటికల్ గేమ్లో కూల్ చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సేఫ్ సైడ్ గేమ్లో రేవంత్ రెడ్డి గారు ఒక 10 మందిని జాయిన్ చేసుకోవడం జరిగింది. కాకపోతే అంత పెద్దగా అంత 39లో 2/30 రావడం అనేది అసాధ్యం, అది వీళ్ళకి కూడా తెలుసు. కాకపోతే ప్రాసెస్ అనేది చాలా లాంగ్. చూడండి, ఎప్పుడో జరిగిన ప్రాసెస్ ఇప్పుడు 2 years దగ్గరకు వచ్చింది. ఇంకొక 2 years అయితే ఎలక్షన్స్ టైం, ఇంకొద్ది అయితే ఇప్పుడు పట్టించుకోండి. ఇప్పుడు ఎలక్షన్ పెడితే ఇంకొక 6 నెలలకు రావాలి లెక్క ప్రకారం. అంటే ఇప్పుడు ఒకవేళ స్పీకర్ నిర్ణయం తీసుకున్నా కానీ ఏ తమిళనాడు ఎలక్షన్లతోనో లేకపోతే అస్సాం ఎలక్షన్లతోనో బెంగాల్ ఎలక్షన్లతోనో వస్తుంది ఎలక్షన్. అంటే 2.5 years నడుస్తుంది. ఇంకా 2.5 years కదండి ఉండేది. కాబట్టి అది తప్ప ఒప్ప అనేది ప్రజలందరికీ తెలుసు, అందరికీ ఇది న్యాయమా అన్యాయమా తెలుసు. రీజన్స్ నిర్ణయం తీసుకోవడానికి ఇప్పుడు ఎన్ని నెలల పాటు ఎందుకు వెయిట్ చేస్తాం? దేనికైనా ఒక స్ట్రాటజీ ఉంటుంది వాళ్ళ గారు. ఎంత వీలైతే అంత లాగుతారు. ఎందుకంటే ప్రొటెక్ట్ చేసుకోవడానికి కోసం ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు లాగినారు. ఇదే ముందు డిసిషన్ తీసుకుంటే జూబ్లీ ఎలక్షన్స్ ముందు వస్తే రిజల్ట్ వేరే వచ్చేది. అంటే ప్రజల ఆలోచన స్థాయిని ఇప్పుడు లోకల్ బాడీస్ అయిపోయిన తర్వాత తీసుకున్నారు. ప్రజలు కూడా అది ఏమైందంటే వ్యవస్థ నాని ఏమో ఏదో ఒక డిసిషన్ తీసుకుంటారులే అనే పరిస్థితికి వచ్చిన తర్వాత దాని ఇంపాక్ట్నెస్ తగ్గుతుంది. అదే ఇప్పుడు జరిగింది. నాకు తెలిసినంత వరకు మనం వీడియో చేసే ఈ టైం వరకు నిన్న ఒక 5, ఈరోజు ఒక 3 అనుకుంటే, ఈరోజు రేపు లాస్ట్కి 1-2 ఎలక్షన్స్ మాత్రం కంపల్సరీ స్పీకర్ గారు నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. మొత్తం 10/10 0 క్లీన్ ఇవ్వరు. 1-2 నిర్ణయం తీసుకున్నప్పుడు మిగతా 8 మంది సేఫ్ అయిపోతారు. అరే స్పీకర్ రెండింటికి తీసుకున్న డిసిషన్. ఆ 2 మళ్ళీ ఎలక్షన్లు ఎప్పుడు వస్తాయి? మళ్ళీ 6 నెలల తర్వాత వస్తాయి. 6 నెలల లోపు రావాలి. 4 నెలలకు 5 నెలలకు వస్తాయి. అప్పుడు మళ్ళీ ఏదైనా పరిస్థితి చూసో లేకపోతే ఎలక్షన్ వస్తుంది అనుకుంటున్నారు సార్, ఎవరి మీద అనర్హత పడే అవకాశం ఉందంటే అది మనం చెప్పలేం. కానీ అంటే నా అనాలిసిస్ ప్రకారం అయితే ఖైరతాబాద్ రావచ్చు. దానం నాగేందర్ గారు, ఎందుకంటే కొంచెం బీఫామ్ మీద పోటీ చేసిండు కాబట్టి. మరీ సుప్రీంకోర్టు కూడా ఒక ప్రూఫ్ ఉంటుంది. మిగతా వాటికి అట్లా లేదు కదా. మిగతా వాటికి ఏదైనా చెప్పుకోవచ్చు, సింబల్స్ ఉండొచ్చు, లేకపోతే మేము కండువా కప్పుకున్నాము ఆ రోజు ఏదో ప్రజల కోసం ఎన్నో రకాల ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటే కోర్టు పొడిగించుకుంటూ పోతే పెద్ద జరిగేది ఏముండదు. వీళ్ళు మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు. సుప్రీంకోర్టు ఏం చేస్తుంది? స్పీకర్ నిర్ణయం తీసుకున్నాడు కదా, మేము ఆలోచిస్తాము, మీరు మళ్ళీ సాక్ష్యాలు ఇవ్వండి అంటది. మళ్ళీ 2 నెలల్లో 3 నెలలు పొడిగిస్తారు. స్పీకర్ నిర్ణయాన్ని క్వశ్చన్ చేసే పరిస్థితి ఉంటుంది. ఎప్పుడు వాళ్ళు మళ్ళీ ఒకసారి లిఖితపూర్వకంగానో లేకపోతే స్పీకర్ గారిని అడుగుతారు తప్ప మొత్తం స్పీకర్ నిర్ణయం కాదని అనర్హత పెట్టేసే అవకాశం చాలా తక్కువ. మేబీ సంచలనం అయితే కావచ్చు అట్లా తీసుకున్నారు ఆయన అంత పెద్ద. కానీ మొన్న ఈ మధ్య సుప్రీంకోర్టు
న్యాయమూర్తి కూడా చాలా స్పష్టంగా చెప్పారు, మీరు ఇంత లేట్ ఎందుకు చేస్తూ ఉన్నారు, మీరు జైలుకి వెళ్ళాలని అనుకుంటున్నారా, నెక్స్ట్ నూతన సంవత్సర వేడుకలు ఎక్కడ చేసుకోవాలనుకుంటున్నారా డిసైడ్ చేసుకోండి. ఈ పదజాలం వాడిన తర్వాత అట్లాంటి చాలా పదజాలాలు జరిగినాయండి. అవి జరుగుతాయి, ఎందుకంటే ఆ టెంపర్ని బట్టి, అక్కడ ఉన్న మూడుని బట్టి. మీరు ఈ మధ్యలో కోర్టులో లైవ్ సీన్స్ వస్తాయి చూడండి, యూట్యూబ్స్లో కూడా వస్తున్నాయి. ఎంత అగ్రెసివ్గా జరుగుతాయి, తిడతారు, యు గెట్ అవుట్ అంటారు, ఎంతో రకంగా ఉంటుంది. అది ఏంటంటే మనకు అది కొత్త, రోజు వాళ్ళకి సాధారణ కాదు. అంటే ఒక హై ప్రియారిటీ కేసు కాబట్టి వాళ్ళు అన్నది మనకు అనిపించింది, కానీ కోర్టులో అవి సర్వసాధారణం. తిట్టడము, కరెక్ట్గా ఫైల్ సరిగా చేయకపోతే జడ్జి వాళ్ళని మందలించడము, అంతా వెరీ. అంటే ఇవి రెండు రాజ్యాంగ వ్యవస్థలో రాజ్యాంగం ప్రకారం ఎన్నో రకాలుగా వాడుకుంటే పొలిటికల్ పార్టీస్ చెప్పుకుంటే చాలా పెద్ద సబ్జెక్టు. కాకపోతే స్పీకర్ ఒక డిసిషన్ తీసుకున్నాడు, అది మన చేతిలో లేదు. మనకు తెలిసినంత వరకు ఒకటో రెండో వస్తాయండి. అవి ఒకటి ఖైరతాబాద్ వస్తే లాస్ట్కి ఒక స్టేషన్ కనుపూర్ రావచ్చు. ఈ 2 ఎలక్షన్స్ వస్తాయి. ఈ 2 ఎలక్షన్ కనుపూర్ కూడా లైట్ తీసుకోవచ్చేమో. కడియం గారు నేను కూడా చెప్పారు, మా బాస్ కేసీఆర్, నా పార్టీ బీఆర్ఎస్. అంటే అప్పుడు లిఖితపూర్వకంగా ఇవ్వాలని కోర్టు అడిగినప్పుడు అది మన రాజకీయ జీవితం కూడా కొలాప్స్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఇది వ్యక్తిగతంగా నష్టం అవుతుంది, పార్టీకి ఏం నష్టం జరగదు. ఇప్పుడు ఇదే చేంజ్ చేసుకున్నారు వీళ్ళు. కాంగ్రెస్ పార్టీని ప్రతిపక్షం లేకుంటే కూడా అందరినీ చేంజ్ చేసుకున్నారు కదా. 7 సభ్యులే మిగిలేరు, రాజగోపాల్ రెడ్డి, శ్రీధర్ బాబు గారు, తర్వాత బట్టి గారు, 6-7 మిగిలినారు అంతే. మిగతా వాళ్ళందరినీ కలిపేసుకున్నారు కదా. అంటే ఒకరు చేసినప్పుడు తప్పు, ఇంకొకరు చేసినప్పుడు ఒప్పు అన్నట్టుది ఏముండదు. అంటే అంతరాత్మక అంటే చేంజ్ చేసుకోకూడదు. మొత్తం పార్టీని కొలాప్స్ చేద్దామని వాళ్ళు ఆలోచించారు. పార్టీ పడిపోకుండా ఉండాలి, అంటే ప్రభుత్వం పడిపోకుండా ఉండాలి, ఆ ఆత్మరక్షణలో ఉన్న, అంటే 2 రకాలుగా తప్పులు జరిగినాయి. సో మనం ఎవరి సపోర్ట్ లేకున్నా కానీ, కాకపోతే పెట్టాలి, ఖచ్చితంగా పెట్టాలంటే 10 ఎలక్షన్స్ పెట్టాల్సిందే. ఎందుకంటే మీలాంటి మీడియా వాళ్ళకి అందరికీ కూడా బిట్స్ ఉన్నాయి, వాళ్ళ సాక్ష్యాలు ఉన్నాయి, 200 పేజీల సాక్ష్యాలు పెట్టినారు. సుప్రీంకోర్టు తీర్పు స్పీకర్కి ఇచ్చి. కానీ ఇలాంటి విషయాల్లో ఏ రాజకీయ పార్టీ కూడా అతీతం కాదు కదా సార్. అంటే ప్రజలు దాన్ని లైట్ తీసుకునే పరిస్థితికి వచ్చినప్పుడు రాజకీయ పార్టీలు ఇట్లనే చేస్తాయి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రమాణ స్వీకారం చేసినప్పటి దగ్గర నుంచి ఎమ్మెల్యే నీతి నిజాయితీ ఉంటారా? ఉండరు. అంటే దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఒకరు చెప్తారు, రాజ్యాంగం ప్రకారం ప్రమాణం చేస్తున్నాను ఒకరు చెప్తారు, కొందరు కుటుంబ సభ్యుల మీద ప్రమాణం చేస్తారు ఫస్ట్ రోజే. కానీ ఎవరన్నా అంత అక్యురేట్గా ఒక్కడు కూడా లేరు, ఒక్కరు కూడా ఉండరు కూడా. అంటే ఉండదు, వ్యవస్థ ఉండనియదు, పొలిటికల్ సిస్టమ్ ఉండనియదు. సార్ మీరు ఒక పొలిటికల్ స్ట్రాటజిస్ట్గా నియోజకవర్గాల్లో ప్రజలు ఎలా ఫీల్ అవుతారు సార్? దాన్ని ఏమన్నా గమనించారు మీరు? అంటే ఒకటండి, ఈ టెంపరీ ఎలక్షన్స్ మీద ఎఫెక్ట్ పడదు. ఇవి ఎప్పుడు ఎలక్షన్స్ పడుతుంది అంటే మళ్ళీ సాధారణ ఎలక్షన్స్కి వస్తుంది. చూసినావా, సాధారణ ఎలక్షన్స్ వచ్చినప్పుడు మనం నేరేషన్ ఎట్లా ఇస్తున్నాం, మనం స్పీచ్ ఎట్లా చెప్తున్నాం, అంటే మనం క్యాంపెయినింగ్ స్టైల్ ఎట్లున్నది, అంటే ప్రజలను మెప్పించగలుగుతున్నామా అనేటప్పుడు కంపల్సరీ ఎఫెక్ట్ పడుతుంది. అంటే ఇప్పుడు లాస్ట్ టైం జరిగింది, కేసీఆర్ గారు ఓడిపోవడానికి ఇది కూడా ఒక కారణం కావచ్చు. అంటే యాంటీ ఇన్కంబెన్స్ రావడానికి ఇది ఒక ఫ్యాక్టర్ కావచ్చు. కానీ దీనివల్ల మొత్తం ప్రభుత్వం వ్యతిరేకత అనేది రావడం జరగదు. అంటే సంక్షేమ పథకాలు లేకపోవడం, రూలింగ్స్ లేకపోవడం, సమర్థవంతమైన లీడర్షిప్ లేకపోవడం ఉన్నప్పుడు దానికి ఇదొకటి కారణం అవుతుంది. అంతే తప్ప అన్నీ కరెక్ట్గా ఉండి దీనివల్లనే ప్రభుత్వం నెక్స్ట్ ఎలక్షన్స్ ఇంపాక్ట్ పడుతుంది అంటే పడదు. ఎందుకంటే ఇప్పుడు మనం జూబ్లీ హిల్స్ చూసినాం, ఎంత హోరాహోరు జరిగిందంటే పొద్దున్న లేదో సోషల్ మీడియా జూబ్లీ హిల్స్ అని చెప్పింది, అయిపోయింది. ఇప్పుడు ఎవరైనా గుర్తున్నదా? అయిపోయింది దాని సర్వీస్. అంటే ఏదైనా రోజుకు కొత్త సమస్య వచ్చినప్పుడు పాత సమస్యను మర్చిపోతారు. మరపు అనేది సహజం. మళ్ళీ ఓట్ బ్యాంక్ ఎప్పుడైతే నెక్స్ట్ ఎలక్షన్స్ వస్తాయో, ఎప్పుడు ఎలక్షన్స్ ఎప్పుడు వచ్చే 2019లో ఎట్లా వచ్చేది తెలియదు. ఉమెన్ రిజర్వేషన్ బిల్ వస్తుంది, తెలంగాణ బైఫర్గేషన్ బిల్ వస్తుంది, తర్వాత అప్పటికి బీజేపీ పరిస్థితి ఎట్లుంటుందో తెలియదు, అప్పటికి వీళ్ళు ఇంకేం సంక్షేమ పథకాలు చేస్తారో తెలియదు, అప్పటికి మహిళలకు ఇచ్చే 2500 ఇస్తారా, తర్వాత అప్పటికి ఇంకేం చేసి ఇస్తారో, లేకపోతే వీళ్ళ దగ్గర చాలా టైం ఉంది. మార్పు ఇప్పుడు మీరు ఇంతకుముందు అన్నారు, వస్తే ఖైరతాబాద్ అయితే పక్కాగా రావచ్చు అని చెప్పి ఒక విశ్లేషణ చేశారు. వస్తే ఏంటి పరిస్థితి? సేమ్ జూబ్లీహిల్స్ లాగా ఉంటుంది? నాకు తెలిసినంత వరకు సిటీలో ఖైరతాబాద్ వస్తే జూబ్లీహిల్స్ అంత ఈజీగా ఉండకపోవచ్చు ఖైరతాబాద్, కాకపోతే నెక్ టు నెక్ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే మామూలుగా లేదు, అక్కడ బీజేపీ ప్రభావం లేదు. ఎందుకంటే అది మైనారిటీ. మీకు జూబ్లీహిల్స్ అనేది సేఫెస్ట్ ప్లేస్ కాంగ్రెస్కి యాక్చువల్గా. అది చాలామంది తెలియదు. ఎందుకంటే మైనారిటీ ఓట్ ట్రాన్స్ఫర్ సరిగా జరగలేదు లాస్ట్ టైం కాబట్టి అంత ప్రాబ్లం వచ్చింది. అత్యధికంగా మైనారిటీస్ ఉన్న ఓటు జూబ్లీహిల్స్ బస్తీలు లాంటి ప్రాంతంలోనే అట్లా జరిగింది కదా. ఇక్కడ బీజేపీ కూడా వస్తుంది, ఇక్కడ ట్రయాంగిల్ ఫైట్ ఉంటుంది. ఖైరతాబాద్లో బీజేపీ ఉంటుంది, బీఆర్ఎస్ ఇంపాక్ట్ ఉంటుంది, కాంగ్రెస్ ఉంటుంది. ట్రయాంగిల్ వచ్చినప్పుడు మళ్ళీ వేరే డేటా ఉంటుంది. ఇప్పుడు అక్కడ 4 లక్షల ఓట్లు, ఇక్కడ కొన్ని ఓట్లు తక్కువ ఉన్నాయి. అంటే ఇప్పుడు దానం నాగేందర్ గారు ఎప్పటి నుంచో ఉన్నారు కాబట్టి, ఇప్పుడు నవీన్ యాదవ్ గారు పక్క నియోజకవర్గమే కాబట్టి, తర్వాత వాళ్ళ స్ట్రాటజీస్ ఎట్లుంటాయి. ఎలక్షన్ అనేది కంప్లీట్ గేమ్ అండి.
మళ్ళీ 15 రోజులు ఎవడు బాగా ఆడితే వాడు గెలుస్తాడు అంతే. ఎలక్షన్ అనేది ఎలక్షన్ పోల్ మేనేజ్మెంట్ ఎవరు, ఎలక్షన్ క్యాంపెయినింగ్ ఎవరు బాగా చేస్తారు, ఆ 15 రోజులు ఎవరు బాగా ఆడితే దాని మీద రిజల్ట్ ఉంటుంది. అంటే అట్లా అయిపోయింది సిస్టమ్. చాలా మంది విమర్శిస్తారు. అది అంటే ఇంత తొందరగా మనం చెప్పలేం, కానీ డేటా ప్రకారం చూస్తే మనం జిహెచ్ఎం సెలక్షన్ వార్డ్ డేటా చూడాలి, తర్వాత మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్లో ఎట్లా పడ్డది ఆ కాన్స్టిట్యున్సీలో చూడాలి, తర్వాత అసెంబ్లీ ఎలక్షన్స్లో ఎట్లా పడ్డదో చూసుకొని, తర్వాత అక్కడ టీఆర్ఎస్ క్యాండిడేట్ ఎవరికి ఇస్తారు, తర్వాత బీజేపీ క్యాండిడేట్ కొత్త వాళ్ళని ఎవరైనా దించుతారా, అది లేదా పాత రామచంద్రారెడ్డి గారికి ఇస్తారా. ఇప్పుడు విజయారెడ్డి గారు ఉన్నారు, ఆమె కూడా ఆస్పిరెంట్లో ఉన్నారు, ఆమె మరి బీఆర్ఎస్ వాళ్ళు ఏమైనా తీసుకొని ఇస్తారా, ఇవన్నిటిని బట్టి మనం చెప్పాల్సి ఉంటుంది. కాకపోతే నేను చెప్పేది ఒకటి ఏంటంటే, నాకున్న అవగాహన ఏంటంటే కంప్లీట్గా టఫ్ ఉంటుంది ముగ్గురు మధ్యలో. బీజేపీ కూడా ఇప్పుడు ఎలక్షన్ సీరియస్ తీసుకుంటుంది, ఎందుకంటే మొన్న జూబ్లీ హిల్స్లో డిపాజిట్ కోల్పోయిన తర్వాత వీళ్ళు సీరియస్ తీసుకున్నప్పుడు వీళ్ళు ఎవరి ఓటు వీళ్ళకి వస్తుంది, యాంటీ ఇన్కమర్స్ ఓటుని చీలుస్తారా, లేకపోతే బీఆర్ఎస్ ఓటుని చీలుస్తారా, లేకపోతే వీళ్ళే ఎడ్జ్కి వస్తారా. అసలు సార్ ఇప్పుడు ఈ ఎలక్షన్స్ ఉప ఎన్నికలు ఈ హడావుడు లేకుండా ఉండాలంటే పార్టీ మారాలన్న ఆలోచనే వాళ్ళకి రాకూడదు. అలాంటి పటిష్టమైన చట్టం. ఇప్పుడు దానం నాగేందర్ గారు కాంగ్రెస్లోకి వచ్చి పెద్ద ఒరిగింది అయితే ఏం లేదు కదా. ఎంపీ ఎలక్షన్స్, ఎంపీ అనేది ఇప్పుడు ఉన్న సిటీలో ఎమ్మెల్యే కంటే పెద్దగా ఇంపాక్ట్ ఏమి ఉండదు, ఆయన పెద్ద మినిస్టర్ అయ్యే పరిస్థితిలో కూడా ఏం లేకుండే కదా. నాగేందర్ గారు అయితే లాభపడ్డ ప్రశ్న అయితే ఏం లేదు. అంటే ఆయన ఆలోచన ఎట్లుందో, పార్టీ ఆలోచన ఎట్లుందో, ఆయనకున్న పాత సంబంధాలు కాంగ్రెస్ సంబంధాలతో వచ్చిండో తెలియదు. బట్ 2 years దాటింది, ఇంకో ఎలక్షన్ వచ్చేసరికి 6 months అవుతుంది, 3-4 months అవుతుంది, 2.5 years అవుతుంది. లాస్ట్ 6 months ఎప్పుడు కూడా ఎలక్షన్స్కే పోతుంది, అప్పుడు ఎవరు పట్టించుకోడు, ఎవరు పట్టించుకోడు. అంటే ఇంకెంత 2 years ఆయన ఉండేది. కాబట్టి ప్రజలు కూడా పెద్దగా దీన్ని ఏం ఉండదు. నాకు తెలిసినంత వరకు జిహెచ్ఎం సెలక్షన్సే లాస్ట్ ఉంటాయి. ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీ అయిపోతాయి, తర్వాత మున్సిపాలిటీ అయిపోతాయి, కార్పొరేషన్లు అయిపోతాయి, జిహెచ్ఎంసీ అయిపోతుంది, బైపోల్స్ అయిపోతాయి. ఇవన్నీ కూడా దాదాపు 6 months లోపల అయిపోతాయి. గవర్నమెంట్కి ఒక 2 years గడువు ఉంటుందండి వలి గారు. ఆ 2 yearsలో కనుక పర్ఫెక్ట్గా వాళ్ళు అనుకున్నది ఇంప్లిమెంట్ కనుక చేయగలిగితే, అప్పటికి 153 seats ఏమైనా పెరిగితే, వీళ్ళు ముందు నుంచే ప్లాన్ ఉంటే అప్పటికి ఉన్న పరిస్థితుల్లో మనం చెప్పగలుగుతాం. కాబట్టి ఈ మార్పులు చేర్పులు, ఈ ఎలక్షన్స్, బై ఎలక్షన్స్ అనేటువంటిది మొత్తం గవర్నమెంట్ను తీసేసేంత ప్రజలు ఆలోచించే పరిస్థితులు అయితే లేరు. కాబట్టి ఎవరి ఎలక్షన్ వాళ్ళే చూసుకోవాలంతే. కాబట్టి మా అంచనా నేనేమంటానంటే సార్, ఉప ఎన్నిక వస్తే ఆ అభ్యర్థి చనిపోవటము లేదా రాజకీయాల నుంచి దూరం కావటం, ఇలాంటి పరిస్థితుల్లోనే ఉప ఎన్నిక రావాలంటాను నేను. అయితే రావాలన్నప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్ నుంచి, నెక్స్ట్ ఎప్పుడైతే ఎలక్షన్స్ వస్తాయో ఆ ఎలక్షన్స్ అప్పటి నుంచి అఫిడవిట్లో తీసుకోవాల్సి ఉంటుంది. ప్రజలే స్వచ్ఛందంగా, లేదంటే మీడియా సంస్థలే మీరు బలమైన చట్టం వస్తే బాగుంటుంది కదా, అది కాబట్టి తీసుకురావట్లేదు. అంటే అది మనకు అవుట్ ఆఫ్ ద సబ్జెక్ట్ గానే వస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే గెలిచిన ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ప్రతిపక్షంలో ఎమ్మెల్యేలకు అభివృద్ధి జరగదు అని అంటారు. కానీ ప్రతిపక్షంలో ఎమ్మెల్యేలు ఎంతమంది అభివృద్ధి చేసిన సందర్భాలు ఉన్నాయి. అంటే చేయాలని చిత్తశుద్ధి చేయాలని. ఇప్పుడు ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యేగా నేను పోరాటం చేయండి, ప్రజల్లో ఉంటారు. నేను ఒక నేనే కాంగ్రెస్ ఎమ్మెల్యేను, మీరు ముఖ్యమంత్రి, నేను ఒకసారి పోతే మీరు సంతకం చేసిరు, నేను 10 సార్లు పోవాల్సి వస్తుంది, రిక్వెస్ట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఒక నియోజకవర్గంలో ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యేకు ఒక్కలే ఇయ్యరు, అవతల పార్టీ వాళ్ళు కూడా వేస్తారు. అంటే వాళ్ళు కూడా వాళ్ళకు, ఇప్పుడు మీరు బీఆర్ఎస్ నుంచి గెలిచారు, కాంగ్రెస్ పార్టీ కూడా 50,000 ఓట్లు పడతాయి కదా, అంతే కదా. అంటే మీరు ఒక్క బీఆర్ఎస్ వాళ్ళకే పథకం ఇస్తలేరు. కాబట్టి మనం కొట్లాడాలి. అంటే మనం ఫస్ట్ సెల్ఫ్ డిఫెన్స్ ఎక్కడ పడిపోతామంటే, నేను ఆపోజిషన్ ఎమ్మెల్యేను, నాకు పనులు కావు, జరుగుతలేవు, అది కాదు. చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి. ఆపోజిషన్ లీడర్స్ కూడా ప్రభుత్వాన్ని ఎదిరించి డెవలప్మెంట్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అధికారం ఉండాలి, అధికారం ఉంటేనే చేస్తామన్న తప్పు. నువ్వు ఎమ్మెల్యే గెలిపించినప్పుడే నీకు తెలుసు ప్రభుత్వంలో వస్తావా రావని తెలుసు, చేసినప్పుడే మనం హామీలు ఇవ్వాలా, అది వీటికి ఒక ప్లాన్ ఉండాలి, ఒక పద్ధతి ఉండాలి, ఎట్లా చేస్తావు అనేటువంటిది నీకు ఒక దిశానిర్దేశం ఉన్నప్పుడే నువ్వు హామీ ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి మీరు అన్నట్టు ఎన్ని ఎలక్షన్స్ వచ్చినా ప్రజలు ఇవాళ వస్తుంది మర్చిపోతారు, మళ్ళీ రేపు వస్తుంది రేపు. మనీ అంటే 60 to 70% స్థానిక పరిస్థితులు ఆలోచిస్తారండి. రిమైనింగ్ 30 to 40% స్ట్రాటజీసే ఉంటాయి. డబ్బు, ఎలక్షన్ గేము, సోషల్ ఇంజనీరింగు, ఎట్లా ఎలక్షన్స్ అటెంప్ట్ చేస్తున్నావు, ఎట్లా ఎలక్షన్ మేనేజ్మెంట్ చేస్తున్నావు, ఇంజనీరింగ్ ఎట్లా చేస్తున్నావు, ఓటర్స్ని తీసుకుపోయి ఎట్లా, వీటి మీదనే నడుస్తుంది గేమ్ తప్ప దీన్ని మొత్తం గుర్తుపెట్టుకొని ఎవరి సమస్యలు వానికి ఉన్నాయి. ప్రపంచంలో మీ సమస్యలు మీకున్నాయి, నా సమస్యలు నాకున్నాయి. ఓటే ఇప్పుడు చూడండి, నిన్న అంతా కొడితే మనకు జూబ్లీహిల్స్ ఎంత వచ్చిందండి, ఓట్ పర్సెంటేజ్ 48 వచ్చింది. బైపోల్లో అంత రోజు పొద్దున్న లేచి డబ్బులు ఇస్తాం రారన్నా కూడా ఓటేయడానికి మంది రాలేదు, మొబిలైజేషన్ జరగలేదు. అంటే మనకి ఇంట్రెస్ట్ లేదు, వాడు ఆలోచించే పరిస్థితులు లేడు. కాబట్టి నాకు తెలిసినంత వరకు ఈ ఎలక్షన్ వచ్చిన పెద్ద ఒరిగేదేం లేదు.
గవర్నమెంట్కి అయితే ఎలాంటి ముప్పు అయితే ఇబ్బంది లేదు 5 సంవత్సరాలు. కాబట్టి ఇలాంటి ఎలక్షన్స్ కాబట్టి ఈ ఇన్ని ఇంపాక్ట్స్ కేసీఆర్ గారు అయితే ఎట్లయితే ఓడిపోయినరో, ఇది కుటుంబ పాలన అని, లేకపోతే అవైలబిలిటీ ఉండట్లేడని, యాంటీ ఇంకంబెన్స్ అని, లేకపోతే కాళేశ్వరం, ఇంకా రకరకాల కారణాలకు ఇది ఒక కారణం యాడ్ అయితే సాధారణ ఎలక్షన్స్లో. కాబట్టి ఇప్పుడు వచ్చేటువంటి సార్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మీద అలాంటి పరిస్థితి ఏమైనా ఉందా? చాలా బ్యాడ్గా ఉంది ఈ ప్లేస్లో అన్నట్టు ఏమైనా ఉందా? అంటే ఒకటండి, హామీలు ఇచ్చినారు, హామీలు నెరవేర్చడానికి డబ్బులు లేవు. టు బి ఫ్రాంక్, అది ఎవరు చెప్పినా చెప్పుకోకున్నా అన్నీ తీర్చాలంటే తీర్చలేరు. సన్న బియ్యం ఈజీగా ఉన్నది, ఆర్టీసీ బస్సులు ఉన్నాయి ఫ్రీగా ఇచ్చేసినారు. తర్వాత ఇంకోటి ఏంటిది, రైతు భరోసా పెంచినారు, వాటికి అప్పుడప్పుడు ఇస్తున్నారు, అప్పుడప్పుడు ఇవ్వట్లేదు. ఓపెన్ ఫ్రామ్ టు తర్వాత షాదీ ముబారక్ కొన్ని లేట్ అవుతున్నాయి, ఇస్తుందామని సంక్షేమ పథకాలకు పోయినప్పుడు అభివృద్ధి కుంటుపడుతుంది. ఎవరు చేసినా అభివృద్ధి కుంటుపడ్డప్పుడు ఏమవుతుందంటే, లాస్ట్ టైం జగన్ గారు సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి 5,000 రూపాయలు లేనోళ్ళు లేడు, మరి ఓటేసిరా? వేయలే. సంక్షేమ పథకాలే కాదు, రోడ్లు ఎన్ని కాకినాడ రోడ్ ఒకటి మేము వెళ్తే అండి చాలా గతుకుల రోడ్డు ఉండే, వాడు రోజు ఎమ్మెల్యే అదే రోడ్డు మీదకి వెళ్తాడు కదా, అని తెలుసు ఈ రోడ్డు మీద ఇట్లా వెళ్తే నాకు ఓటు పడదని తెలుసు. అయినా సంక్షేమ పథకం అంటే పంచిన డబ్బులు ఉంటే రోడ్ వేసుకోవచ్చు. సంక్షేమ పథకాల అభివృద్ధి అనేది ప్యారల్గా పోయినప్పుడు పోవాలి. అట్లీస్ట్ అది 70%, 30% అనేది పోయినప్పుడు ఆటోమేటిక్గా ప్రభుత్వం పెద్ద వచ్చే డోకా ఉండదండి. అంటే ఆలోచించినప్పుడు వాడు కంఫర్ట్ జోన్లో ఉన్నాడా, నాకు జరుగుతుందా అనేది వచ్చినప్పుడు ఖచ్చితంగా ఓటేస్తారు. మనం అనుకుంటాం కదా ఇక్కడ ఏదో జరుగుతుంది అనుకుంటాం. మనం జూబ్లీహిల్స్లో చూసినాం, చాలామంది 50,000 మెజార్టీ వస్తుందని చెప్పినారు. మాకు వెరీ క్లియర్ ఐడియా ఉన్నది, నమ్మలే. చాలామంది తర్వాత అన్నారు దీంతో నువ్వు క్లోజ్ చేసుకోవాలి కంపెనీ అన్నారు. నాకు తెలుసు. సేమ్ ఇప్పుడు కూడా అండి, ప్రజలు అభివృద్ధిని చూస్తారు, సంక్షేమ పథకాలను చూస్తారు, అన్నిటిని చూస్తారు. ఇప్పుడు సన్న బియ్యం వచ్చిన వాళ్ళు అందరూ ఓటేయాలంటే మరి కాంగ్రెస్ పార్టీకి అందరూ ఓటేయాలి, వేస్తారా? వేయరు. అంటే 60-70% సంక్షేమ పథకాలు అభివృద్ధి ఉంటుంది, 30% ఎవరికి టికెట్ ఇస్తున్నావు, నువ్వు ఎట్లా ఎలక్షన్ ఇంజనీరింగ్ చేస్తున్నావు, ప్రతిపక్షాలను ఎట్లా తిప్పికొడుతున్నావు, అప్పటికి ఏమైనా కొత్త స్ట్రాటజీస్ వచ్చినాయి అనేది ఒక 30% ఉంటుంది. దీని మీదనే మొత్తం ప్రజాస్వామ్యం కానీ ఎలక్షన్స్ కానీ డిపెండ్ అయ్యాయి. థ్యాంక్ యూ.